మేకలా కాదు పులిలా బతకాలి అని చెప్పి మనోధైర్యం నింపిన మహానీయుడు. ఉన్నంతగా బతకాలి, ఉన్నత విలువలతో జీవించాలని నేర్పిన గొప్ప దార్శనికుడు. కూడు గుడ్డకు ఏడుస్తున్న లోకంలో జ్ఞానపు మొక్కను నాటి ఆకలి తీరడం అంటే 3 పూటల తినడం కాదు, ఆత్మగౌరవంతో బతకాలన్న నినాదాన్ని నేర్పిన విప్లవ సూర్యుడు. అంతేనా? ముందల ముంత వెనుక కొబ్బరి మట్ట కట్టుకొని నడవాలన్న అగ్రవర్ణాల అహంకారాన్ని అణచి అట్టడుగున వర్గాలకు అత్యుత్తమ పీఠం వేసిన యోధుడు. వాట్నాట్ ఒకటా రెండా, ప్రతి పేదవాడి గుండెల్లో చిరకాలం నిలిచిన మహానీయుడి కథ ఇది. స్వాతంత్రం తర్వాత తొలి న్యాయమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కథ ఇది. కానీ ఆయన చెప్పిన సూత్రాలను, సూచనలను పాటిస్తున్నామా? ఇప్పటికీ అంబేద్కర్ మావాడు అంటూ కొట్లాడుతున్నాము, కానీ ఆయన ఆశయం ఏంటో తెలుసుకోవటంలో విఫలమయ్యామా? దళితులమంటూ దళితుల నేత అంబేద్కర్ అంటూ అంబేద్కర్ ఔన్నత్యాన్ని కించపరుస్తున్నామా? ఇవాళ అంబేద్కర్ జయంతి, మరి ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఏడాది 135వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి సేవలను మరోసారి స్మరించుకునేందుకు ఘన నివాళులు అర్పించేందుకే యావత్ భారతదేశం సిద్ధమైంది. బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్లో ఒక మహార్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యం. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుందాం. ఇక 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన పదవి కాలంలో సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. అలాగే బిఆర్ అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పని వేళలను 12 గంటల నుండి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణ ఆసియాలో ఎకనామిక్స్లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా ఈయనే. అతని తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకనిగా పేరొందారు. ఇక పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం బిఆర్ అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక కొలంబియా యూనివర్సిటీలో ఉన్న 3 ఏళ్లలో అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, హ్యూమనాటిస్లో 4, పాలిటిక్స్లో 3, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి చెప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తకంలో ఆయన
మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత 2000 సంవత్సరంలో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టుల్లో మాస్టర్. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితర 9 భాషల్లో బిఆర్ అంబేద్కర్కు మంచి పరిజ్ఞానం ఉంది. అంతేకాదు ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశారు. ఇక 1923లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. దీని లక్ష్యం మన దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, వారి ఆర్థిక స్థితిని పెంచడం. భారతదేశం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానికి విద్య ఉద్యమించు సంఘటితం అనే నినాదంతో ఆయన ఒక సామాజిక ఉద్యమాన్ని కూడా నడిపించారు. అన్ని మానవుల సమానత్వ నియమాన్ని అనుసరించడం ద్వారా భారత సమాజాన్ని పునర్నిర్మించారని ఆయన కోరుకున్నారు. అలాగే 1927లో అంటరాని వారికి సమాన హక్కులను స్థాపించడం కోసం మహారాష్ట్రలోని మహద్లో ఒక పాదయాత్రకు నాయకత్వం వహించారు. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న మహానీయుడి అడుగుజాడల్లో నడవడం అంటే ఆయన బొమ్మలు పెట్టి మావాడు అని కొట్లాడితే సరిపోతా? మనల్ని మనం జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకొని అంబేద్కర్ ఆశయాలకు సమిలిదామా? అందరం జ్ఞానులుగా ఉన్నప్పుడే అంబేద్కర్ ఆశయం సాధ్యమవుతుంది. అంతేకాని మావాడు అంబేద్కర్ అంటూ తాగి తందనాలాడి అంబేద్కర్ ఔన్నత్యాన్ని కించపరచకుండా ఉందాం. ఇక అంబేద్కర్ గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ ఆన్ చేయండి. బ్రాహ్మణి గారు నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు చెప్పండి, అసలు అంబేద్కర్ ఆశయాలు ఏంటి, మనం ఎక్కడ వెనకబడుతున్నామంటారు, మీ అభిప్రాయం ఏంటి? బ్రాహ్మణి గారు, మీకు పిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన స్ఫూర్తితోని రాజకీయ పార్టీలే కాదు పౌర సమాజం ముందుకెళ్లాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన సమీకరించు, బోధించు, పోరాడు ఈ 3 సూత్రాల మీద ఆధారపడి సమాజంలోని అణగారిన వర్గాలను సమీకరించారు, వారి హక్కుల గురించి బోధించారు, తర్వాత ఉద్యమించారు. ఆ రకంగా ఆయన జీవితం ఒక ఆదర్శం. మనకి గాంధీతో సమానంగా, గాంధీ కంటే ఒక రకంగా ఎక్కువ సమాజ హితం కోసం ప్రయత్నం చేసి, ఆనాడు గాంధీ మేరు నగధీరునిగా ఉన్నప్పుడు గాంధీ విధానాలు కూడా ధైర్యంగా ఎదిరించి కుల సమీకరణలో, ముఖ్యంగా కులాల మన సంస్కరణలో భాగంగా ఆయన సంస్కరణవాదాన్ని కాదని రాజకీయ, ఆర్థిక రంగాలలో దళితులు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారు సమాజంలో సమాన భాగస్వాములు ఉంటారని చెప్పి ఉద్యమించి ఒప్పించారు కూడా. పూనా ప్యాక్ట్ ఒప్పందం అదే. చరిత్రలో చదువుకుంటే మనకు పూనా ప్యాక్ట్ ఒప్పందం 1935 రాజ్యాంగానికి ముందు బ్రిటిష్ వారి హయాంలోనే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే గాంధీ గారి సంస్కరణవాదం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నారంటే, అన్ని కులాలు ఇట్లా వర్గీకరణ చేసి ఉండడం వల్ల సమాజంలో అన్ని అవసరాలు తీరుస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ కులాల వృత్తులైతే ఉండాలి కదా అని అన్నారు. కానీ అంటరాని దానం అనేది పెద్ద ఘోరం కదా, మరి దళితులు ఎందుకు త్యాగం చేయాలి, ఎందుకు అణగారిన వర్గాలుగా ఉండాలి, ఆత్మగౌరవంతో బతకొద్దా అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. నెహ్రూ, గాంధీ వైపు అందరూ కాంగ్రెస్ నాయకులు ఉన్న సందర్భంలో కూడా విధానపరమైన పోరాటం చేశారు. ఎప్పుడు వ్యక్తిగతంగా గాంధీని వ్యతిరేకించారు ఆయన. కానీ ఎర్రవాడ జైలులో, పూణే దగ్గర ఎర్రవాడ జైలులో శాసనం ఉల్లంఘన కార్యక్రమంలో మరి అరెస్ట్ అయ్యి గాంధీ గారు ఉన్నప్పుడు అక్కడిని చర్చ జరిపి మరి పూనా ప్యాక్ట్ ఒప్పందం అంటాం. ఆనాడు గాంధీని కూడా అంగీకరించేటట్టు చేసి దళితులకు నియోజకవర్గాలు ఉండాలి అని పోరాడిన వాడు అంబేద్కర్. అందుకని ఆయనను ఒక మాట ఎవరు అడిగితే అన్నారట, దళితులు అభివృద్ధి చెందాలంటే మంత్రం ఏమిటంటే 3 మంత్రాలు ఉన్నాయని చెప్పి, 3 అంటే విద్య, 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 ఇంకోటి ఏం లేదు. విజ్ఞానవంతులు అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు సమాజ పరిస్థితి తెలుసుకుంటారు, దానికి అవసరమైన సంస్కరణ తీసుకొస్తారు, వాళ్ళు అందులో భాగం ఉంటారని చెప్పి
ఇప్పటికి కూడా బ్రాహ్మణి గారు మనకు ఇంకా విద్యలో వెనుకబడిన దళితులు, ఇంకా ఫస్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే స్కూళ్ళకి పోతున్న సందర్భం చూస్తున్నాము. ఎన్రోల్మెంట్ విషయంలో ఘనమైన అభివృద్ధి సాధించినాం, కానీ విద్య రావడంలో ఆ వెనుకబడతనం ఇంకా ఉన్నది. కనుక ఆనాడు అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఇంకా ఏర్పడేది అనుకున్నాను. కానీ ఒకటి మాత్రం జరిగింది ఏంటంటే, ఇవాళ అంబేద్కర్ ను కుల రాజకీయాల్లో ముంచేస్తున్నాం. అంబేద్కర్ ఒక దళితుడు అనే మాటను ఇంకా బలవేయడం సరైనది కాదంటున్నాను. అంబేద్కర్ ఒక సమాజ హితమైన నాయకుడు, ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. మీరు అంతకుముందు చెప్పారు ఇంటర్వ్యూలో. ఆయన పేదరికం నుంచి పుట్టి, అంటే మనము బ్రాహ్మణి గారు మనందరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలని మన చేతిలో లేదు. మన పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. కానీ మన సమాజంలో మన పాత్ర ఏమిటి అనే దాన్ని బట్టి మన స్థానం నిర్ణయం అయిపోతుంది. అందుకని అంబేద్కర్ 6వ సంవత్సరంలో, ఆయన 6 సంవత్సరాల వయసులోనే తల్లి భీమాబాయి చనిపోయింది. 14 మంది సంతానంలో చివరి వాడు అంబేద్కర్. 9 మంది ఆనాడున్న విద్యా వైద్య సౌకర్యాల సంఖ్య లేకపోవడం, వైద్య సౌకర్యం లేకపోవడం, 9 మంది చనిపోయారు. మిగిలిన వాడు 5గుట్లో చిన్నవాడు మరి అందరికంటే. ఆనాడు కుల వివక్షను ఎట్లా ఎదుర్కొన్నారంటే, స్కూల్లో ఇవాళ పీను లేడు, నీళ్లు లేవన్నారు. దానికి అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద తాత్వికత కావాలి. ఆనాడు స్కూల్లో బయట వరండాలో కూర్చుని దళితులకు చదువు చెప్తే బయట వరండాలు కూర్చుని చెప్పేవాడు. టీచర్లు కూడా నిరాకరించేవాడు. కానీ ఆయన గురువు అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు మీద అంబేద్కర్ అయింది. లేకపోతే అంబావాటికేర్ అనే ఊరి నుంచి వచ్చిన వాడు కనుక అంబావాటికేర్ అని అంబేద్కర్ అంటున్నా. కానీ మనకు ఆనాడు విద్యలో అంత దుర్మార్గంగా వివక్ష పాటించారు ఆయన విద్య. అంతేందుకు మహర్ పోరాటం, ఇంతకుముందు మీరు మాట్లాడారు కదమ్మా, మహర్ పోరాటంలో ఒక చెరువులో నీళ్లు దోషుడితో తాగడానికి ఇబ్బంది ఉండే కనుక అందరినీ వెంటేసుకొని దోషుడితో నీళ్లు తాగి అందరినీ, ఆ చెరువు అందరిది మనకందరిది అని నీటి వనరు ప్రకృతి ఇచ్చిన, దేవుడు పక్కన పెట్టండి, ప్రకృతి ఇచ్చిన అన్ని వనరులు మనవి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము ఇవన్నీ కూడా మనవి అనే భావనతోని ఆయన పోరాటం చేశారు. అన్నిటికంటే ఆయన ఆదరించిన వారు కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఉన్న మహారాజులు అయితేంది, బ్రాహ్మణులు అయితేంది, వాళ్ళందరూ ఆదరించారు. కానీ అంతకంటే ఎక్కువ అవమానించబడ్డారు. పక్కన 2 ఉన్నాయి సమాజంలో. మంచివాడు కులాన్ని బట్టి ఉంటారు, వర్గాన్ని బట్టి ఉంటారు. ఏ వర్గం కోసం ప్రయత్నం చేశారో ఆ వర్గం కోసం ఆయన నిలబడ్డాడు. అట్లాగే ఆయన చదివిన చదువులు డిగ్రీలు చూస్తే మనకు ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఇంత ఆధునిక విజ్ఞానం వచ్చిన తర్వాత కూడా అన్ని డిగ్రీలు తీసుకున్న వాళ్ళు ఎవరు కనపడుతున్నారు. బ్యారెట్లా మనకు, నేను అడ్వకేట్ అని మన దగ్గర అంటాం, కానీ బ్యారెట్లా చదవడంలో ఆనాడు మరి గాయక్వాడ్ మహారాజు శంభాజీరావు వారు సహాయం చేయడం, దాంతోపాటు సహాయం తీసుకొని ఆయన సైనిక సూపరింటెండెంట్ గా వచ్చిన తర్వాత కూడా ఆయనను ప్యూన్ నుంచి మొదలుపెట్టి అగ్రవర్ణాల వాళ్ళు అవమానించారు. పేపర్ మీద టేబుల్ మీద పేపర్లు విసిరేసిపోయారు. అంటే అటువంటి అవమానాలు కూడా ఎదుర్కొని ఎక్కడ కూడా హిందూ మతం మీదనో, ఆయన అగ్రవర్ణాల మీదనో ఆయన అసహ్యం పెంచుకోలేదు, కోపం పెంచుకోలేదు. ఆ ఉన్న సమాజం ఎట్లా మార్చుకుందా అని అన్నారు. ఒక మాట, అద్భుతమైన మాట వినిస్తుంది మనకు. ఆయన చెప్పిన మాట బ్రాహ్మణి గారు, లాల్ బాల్ పాల్ అంటాం మనం. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, వీళ్ళు ముగ్గురు అంటాం లాల్ బాల్ పాల్ అంటే. అట్లా బాలగంగాధర్ తిలక్ గురించి మాట్లాడుతూ, స్వరాజ్యం నా జన్మహక్కు అన్నారు. మీరు కనుక దళిత కులంలో పుట్టుంటే మీరు అస్పృశ్యత నివారణ నా జన్మ హక్కు అనేవాళ్ళు మీరు అని ఒక మాట అన్నారు. అంటే ఆ కులంలో పుడితే తెలుస్తుంది కదా ఆ న్యూనత, ఆత్మన్యూనత, అహంకారంతో ఉన్న సమాజంలో ఎట్లా బతకాలి. అందుకనే ఆయన చిన్నప్పటి నుంచి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదురుస్తూనే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకొచ్చిన క్రమంలో చివరికి స్వాతంత్ర అనంతరం కూడా అవమానించబడ్డాడు. చాలాసార్లు మహారాష్ట్ర నుంచి ఆయనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడించింది. జవహర్లాల్ నెహ్రూ స్వయంగా పోయి అంబేద్కర్ వ్యతిరేకంగా మన మహారాష్ట్రలో ప్రచారం చేశారు, ఎన్నికల్లో ఓడించారు. చివరికి రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కూడా ఆయన రావడానికి వ్యతిరేకించి ఓడిస్తే, ఆయన దళితుడు అనే పేరు మీద ఒక రకంగా రిజర్వేషన్ల ద్వారా ఆయన అక్కడికి రాజ్యాంగ పరిషత్కు వచ్చారు. ఆయన తెలివిని చూసిస్తే ఎప్పుడో ఇవ్వలేదు. కానీ రాజ్యాంగ పరిషత్తులో ఒక మంచి కీలకమైన బాధ్యత అప్పచెప్పడంలో మాత్రం ఆనాడు రాజ్యాంగ సభ చాలా పరిణతి చూపించింది అంటాను నేను. ఎంతో అవమానించినా మనం సూర్యకాంతిని ఆపలేమన్నట్టు ఆయనను రాజ్యాంగ పరిషత్తులో మనకు ముసాయిదా కమిటీ, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు ఇంగ్లీష్ లో, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ కమిటీ చైర్మన్. కానీ ముసాయిదా కమిటీ ఏంటంటే కప్పల తక్కను మనకు కూర్చోడం నాటి. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, జేబీ కృపలాని ఒక 289 మంది సభ్యులు ఉంటే, అందులో వాళ్ళందరిలో ఒక కమిటీలు వేసుకొస్తే ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్టులను ఆయన క్రోడీకరించి ఇవాళ రాజ్యాంగ నిర్మాతగా, రాజ్యాంగ ద్రష్టగా ఆయన పేరు అన్నట్టు. ఒక మాట చెప్తాను ఆయన గురించి. టిటి కృష్ణమాచారి గారు
తమిళనాడు చెందిన ఆయన ఒక మంచి మాట అన్నారు. ఆనాడు డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులు ఉంటే, అంటే రాజ్యాంగానికి ఆయనకి ఏం సంబంధం అని చాలా మంది అవమానిస్తున్నారు. 7 సభ్యులు ఉంటే ఓ 2 చనిపోయారు, ఒక ఆయన అమెరికాకి వెళ్ళిపోయిండు, ఒక ఆయన 2 ఢిల్లీకి దూరంగా ఉన్నారు. చివరికి 7 కమిటీ సభ్యుల ముసాయిదా కమిటీ సభ్యుల బాధ్యత మొత్తం తానే తీసుకొని వచ్చిన రిపోర్ట్లను క్రోడీకరించి వాటన్నిటిని ఒక సంకలనంగా మార్చి వాళ్ళ మనకు అద్భుతమైన, ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన వాడు మనకు బిఆర్ అంబేద్కర్. చివరి వరకు ఆయన అవమానించబడుతూనే ఉన్నాడు. కానీ ఆయన ప్రతిభ వల్ల తప్పనిసరి ఆనాటి సమాజంలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా, ఆ దళితుల పట్ల ఎంత న్యూనతాభావం ఉన్నా కూడా, మొట్టమొదటి యూనియన్ మినిస్టర్ అంటారు, న్యాయశాఖ మంత్రిగా ఆయన 4 ఏళ్ళు పనిచేశారు. 47 నుంచి 47లో ఎన్నికలు జరగలే. జవహర్లాల్ నెహ్రూతో సహా, సర్దార్ వల్లభాయ్ పటేల్తో సహా, ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రితో పాటు వీళ్ళందరూ కూడా ఆనాటి రాజ్యాంగ పరిషత్ కంటే ముందే మనకు ఎన్నికలు లేని వాళ్ళు ఎన్నికయ్యారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే 4 ఏళ్ళ న్యాయశాఖ మంత్రిగా అనేక అద్భుతమైన చట్టాలు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నం చేసిండు. 51 ఎన్నికల ముందు, 51లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల ముందు తాను ఏవైతే ప్రతిపాదించిందో వాటిని న్యాయశాఖలో అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి తన రాజీనామా ద్వారా నిరసన వ్యక్తం చేశారు. అక్కడనే కాదు, 56 కన్నా ముందు, తనకు జస్ట్ 3 నెలల ముందు మరణిస్తారనగా కూడా ఆయన హిందూ మతంలో ఉన్న ఇంకా అస్పృశ్యత ఇవన్నీ ఎప్పుడు పోతాయని ఆవేదన చెంది గాంధీ మహాత్ముని గౌరవిస్తూనే ఒక మాట అన్నారు. భారతీయ మూలాలున్న బౌద్ధ మతంలో చేరుతాను కానీ ముస్లింలలో మనకు లేకుంటే ఇంకా ఇతర మతాల్లో చేరను, క్రిస్టియన్లు చేరను అని చెప్పుకుంటూ ఆయన భారతీయ మూలాలున్న బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బుద్ధుడి ఆలోచనలతో ఆయన ముందుకెళ్లారు. చివరి వరకు దానికి కట్టుబడి ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. 125, 130 ప్రపంచంలోనే పెద్ద పెద్ద విగ్రహాలు మనం పెట్టుకుంటున్నారు. విగ్రహారాధన అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను, నిగ్రహం లేని వారికే విగ్రహాలు పెడుతున్నాం. కానీ ఆయన దళిత నాయకుడిగా ఫోకస్ చేయడం నాకు నచ్చలేదు. ఇంకా అందులో కూడా దళితులు కూడా చీలిపోయి జగజీవన్ రామ్ గారు మాదిగా, ఈయన మాల అనే ఆ 2 కులాల మధ్యన కూడా పోటీ పెట్టుకొని చేస్తున్నారు. నేను దళితులను కూడా అంటున్నాను, నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఆయన మహానాయకుడు, ఆయనకు కులం ఆపాదించకండి, ఆయన ఫలానా కులానికి సంకుచితం చేయకండి. దురదృష్టవశాత్తు బ్రాహ్మణి గారు, మన దేశంలో ఈ కులాల సమాజంలో వ్యక్తి పూజ కూడా పెద్ద ఎత్తున్నది. కనుక వ్యక్తి పూజలో మనం మించిపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సూత్రాలు ఆయన పాటిస్తలేం, కానీ వ్యక్తి పూజలో మించిపోతున్నాం. అందుకు గాంధీ గారి గురించి కూడా మనం కులాన్ని ఆపాదించిన సందర్భం చూస్తున్నాం. గతంలో మన తెలుగులో ఒక కవి రాశాడు, కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టినైతే. మనకు కృష్ణదేవరాయలకి కులం ఆపాదిస్తున్నాం, కాకతీయుల కులం ఆపాదిస్తున్నాం. ఇవాళ కులాల కుంపట్లో పడి ఓటు బ్యాంకు రాజకీయాలు అంబేద్కర్ గారిని మనం ఆదరిస్తున్నాం తప్ప, ఆయన ఆశయాలు, ఆయన చెప్పిన విషయాలు ఒక మాట చెప్పి ముగిస్తాను. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు అద్భుతంగా 10-12 సంపుటాలు వేశారు ఆయన రచనలు మొత్తం. అవి చదవాలి. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ రాజకీయంగా ఆయన ఉపయోగించుకొని విగ్రహాలు పెడుతున్నారు తప్ప ఆయన ఆశయ సాధనల కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తలేదు. దళిత సంఘాలు కూడా కేవలం మావాడు అనే దాంతో చేస్తున్నారు తప్ప, ఆయన ప్రపంచ నాయకుడు, మన భారతదేశానికి ఆత్మగౌరవం, దళితులకు, అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చిన నాయకుడుగా చూడలేదు. ఆయన ఆత్మగౌరవం కోసం పోరాడింది తప్ప ఇట్లా కుల రిజర్వేషన్ల కోసం దానికోసం పోరాడలేదు. అవి అందులో భాగంగా వచ్చినాయి, కానీ ఆత్మగౌరవానికి ఇచ్చిన ఆయుధం లేదు అని పోరాడిన వాడు. ఇవాళ విద్యలో, మన రాజ్యాంగంలో కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అన్ని క్రోడీకరించడంలో చేసిన భారతీయ మహాద్రష్ట, తాత్వికుడు, మంచి న్యాయవాది, ఉపాధ్యాయుడు, సామాజికవేత్త. ఆయన అట్లా చూడాలి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంబేద్కర్ చూడాలని నా విజ్ఞప్తి. ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్లు ఆయన జయంతికి కానీ విగ్రహానికి కానీ, అంటే విగ్రహానికి పూలమాల వేయడం, అలాగే ఏదో వేయడం తప్ప, రాజకీయంగా వాడుకోవడం తప్ప ఆయనను అసలు పట్టించుకోవట్లేదు. ఆయన ఆశయంలో మనం ఎంత మేర ఉన్నామని చెక్ చేసుకోవాలంటారు. ఓకే, మరి అలాగే విద్యలో వెనకబడి ఉన్నామని చెప్తున్నారు. మరి ఇప్పుడున్న యువతకు ఆయన గురించి అంతగా తెలిసే పరిస్థితి లేదు. మరి ఆయన గురించి తెలియాలంటే ఏ విధంగా టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వారికి చెప్పే పరిస్థితి ఉందంటారు? మరొకసారి అంబేద్కర్ జీవితం గురించి మరిన్ని పుస్తకాలు రావాల్సింది. చాలా సాహిత్యం వచ్చింది, కాదని రావాల్సింది. అది నా ఉద్దేశం పాఠ్యాంశాల్లో ఇంకా చేర్చాలి. 5వ తరగతిలో పాఠం ఉన్నట్టుంది. అట్లా కాకుండా ఆయన గురించి ఇంకా పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉంది. అంతేందుకు ఇవాళ హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించి కింద లైబ్రరీ పెట్టారు. రాజకీయంగా దాన్ని గత 2 సంవత్సరాలుగా వాడుకోలే కదా. 2023లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది తెలిస్తే, ఇవాటికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా చూసుకుంటూ కేసీఆర్ దాన్ని ఇనాగ్రేట్ చేసింది కనుక నేను అతను పోనని.
ట్యాంక్ బండి మీద విగ్రహానికి పూలమాల వేసి ఆయన వెళ్ళిపోతే పట్టి విక్రమార్క గాను ఇతరులు అంటే రాజకీయ విమర్శ ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చేశారనేది కాదు. అక్కడ మంచి కింద లైబ్రరీ ఉంది, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఆ చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మన ట్యాంక్ బండి మీద ఒక లైబ్రరీ ఇప్పటికి కూడా ఉంది. ఆ లైబ్రరీ ఎంతో విజ్ఞానాన్ని అందించింది. అందుకనే అంబేద్కర్ ఏమన్నాడు, చదువు చదువు చదువు, విద్య 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 అన్నాడు తప్ప ఇట్లా మూఢత్వంతో కుల రాజకీయాలు చేయమని చెప్పలేదు. అంతేందుకు మన దగ్గర కొద్ది రోజులు గాంధీ విగ్రహానికి అంటే రామాలయం లేని ఊరు ఉండవచ్చు, కానీ గాంధీ విగ్రహం లేని ఊరు ఉండకపోయింది. కానీ ఆనాడు గాంధీతో ఓట్లు పడ్డాయి, ఆ తర్వాత ఇందిరాగాంధీతో ఓట్లు పడ్డాయి, కొద్ది రోజులు నెహ్రూతో ఓట్లు పడ్డాయి. ఇవాళ అంబేద్కర్ పేరు చెప్తే ఓట్లు పడే పరిస్థితి వచ్చింది అనే దానికే ఇవాళ రాజకీయ పార్టీలని అంబేద్కర్ ను మోస్తున్నాయి. అంతేందుకు ప్రతి వర్గానికి ఒక కుల నాయకుడిని మనం తయారు చేసుకుంటాం. పూలి అనగానే బీసీలకు ప్రతినిధి అని, అంబేద్కర్ అంటే ఎస్సీలకు ప్రతినిధి అని, ఎస్సీలో ఇంకొక వర్గానికి ఏమో జగ్జీవన్ రావు అని. ఇట్లా చేయడం వల్ల నాయకులను మనం కులాల పరంగా విడదీయడం వల్ల అసలైన వాళ్ళ స్ఫూర్తి, వారు జాతీయ సమైక్యత కానీ జాతీయ స్ఫూర్తితో వెలిగిన విషయాలను మనం దాని అశ్వదృష్టితో దాన్ని చీలికలు పేలికలు చేసి విభజనవాదం తీసుకొస్తున్నాం. కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే అంబేద్కర్ ను మావాడు అని దంతులు మానుకోవాలి. అంబేద్కర్ అందరి వాడు, అంబేద్కర్ అందరి వాడు అనే దినాంతో ముందుకెళ్తే సమాజంలో బాగుంటుందనే ఉద్దేశం. ఇప్పటికీ ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయన ఓట్లు పడుతున్నాయి తప్ప, ఆ పేరు పెడితే ఓట్లు పడతాయనే దానికి రాజకీయ పార్టీలు ఆదరిస్తున్నాయి తప్ప, ఓటు బ్యాంక్ రాజకీయం పోయిన తర్వాత తెల్లారి విగ్రహాలు ఏమవుతాయి ఇవన్నీ చూస్తున్నాం మనం. అందుకని రాజకీయం కోసం విగ్రహాలు పెట్టడం కాదు, రాజకీయం కోసం ఇవాళ ఒకనాడు పండుగ కాదు. అంబేద్కర్ ఆశయాలను ప్రతిరోజు పాటించినప్పుడే సమాజ కళ్యాణం జరుగుతుంది, సమాజం విస్తరించడానికి అవకాశం వస్తుంది. నేను అలాగే రామోహన్ రావు గారు, చివరిగా చెప్పండి, మనందరం ఆయన ఆశయ సాధన కోసం ఏ విధంగా పాటుపడాలంటారు? ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు గతంలో ఆయన సంకలనం లేచారు కదా, మళ్ళీ ఒకసారి దొరకలేదు. నేను చాలా లైబ్రరీలకు అప్పుడు నేను కొనుక్కొచ్చి జస్ట్ 30 రూపాయలు 40 రూపాయలు పెరగొచ్చు, ఇప్పుడు 100 రూపాయలు కావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సంకలనం 30-40 రూపాయలు దాటి లేకుండా, అంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసి మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మళ్ళీ ఆ విశ్వవిద్యాలయాల ద్వారా ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయాన్ని మార్చాలని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రచనలు వేయాల్సిన అవసరం ఉంది. కాపీస్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు 1000 కాపీలు వేస్తే ఎక్కువ, ఇవాళ 10,000, 20,000, 50,000 కాపీలు వేయాలి. దాంతోపాటు అంబేద్కర్ జీవితం గురించి, ఆయన పోరాడిన పద్ధతుల గురించి ఎక్కడ కూడా ఆయన సమాజానికి వ్యతిరేకంగా, ఒక వర్గానికి ఒక కులానికి వ్యతిరేకంగా పోరాడలేదు. తమ హక్కుల కోసం, సాధన కోసం పోరాడిన విషయాలు, పోరాట రూపాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకొని ప్రజల్లోకి, ముఖ్యంగా ఈ వాటి యువతకు తెలిసేటట్టు చేయాలి. ముఖ్యంగా ఆయన గురించి ప్రశ్నలు వీటిల్లో కూడా మనం IAS, IPS పరీక్షలు మొదటి కింది స్థాయి నుంచి Group 4 నుంచి మొదలు పెడితే Group 1 దాకా ఆ ప్రశ్నలు విద్యార్థులకు వేస్తే విద్యార్థులు దానికోసమన్నా చదువుతారు. అందుకని అకాడమిక్ ప్రశ్నపత్రాల్లో కూడా చేర్చి ఇంకా అంబేద్కర్ ఆశయ ఏవైతే అంబేద్కర్ రచనను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దేశ సమైక్యత, దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు, అసలు ఆయన సృష్టించిన అంశం లేదంటున్నాను. వాటన్నిటి కూడా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయం కోసం అంబేద్కర్ వాడుకోవడం కాదు, సమాజం కోసం అంబేద్కర్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్గా మేకల కాదు పులిలా బతకాలి అని చెప్పి మనోధైర్యం నింపిన మహనీయుడు, ఉన్నతంగా బతకాలి, ఉన్నత విలువలతో జీవించాలని నేర్పిన గొప్ప దార్శనికుడు, కూడు గుడ్డకు ఏడుస్తున్న లోకంలో జ్ఞానపు మొక్కను నాటి ఆకలి తీరడం అంటే 3 పూటలా తినడం కాదు, ఆత్మగౌరవంతో బతకాలన్న నినాదాన్ని నేర్పిన విప్లవ సూర్యుడు. అంతేనా, ముందల ముంత వెనక కొబ్బరి మట్ట కట్టుకుని నడవాలన్న అగ్రవర్ణాల అహంకారాన్ని అణచి అట్టడుగున వర్గాలకు అత్యుత్తమ పీఠం వేసిన యోధుడు. వాట్ నాట్, ఒకటా రెండా, ప్రతి పేదవాడి గుండెలో చిరకాలం నిలిచిన మహానీయుడి కథ ఇది. స్వాతంత్రం తర్వాత తొలి న్యాయమంత్రిగా వ్యవహరించిన డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కథ ఇది. కానీ ఆయన సూత్రాలు, చెప్పిన సూత్రాలను, సూచనలు పాటిస్తున్నామా? ఇక ఇప్పటికీ అంబేద్కర్ మావాడు అంటూ కొట్లాడుతున్నాం. కానీ ఆయన ఆశయం ఏంటో తెలుసుకోవడంలో విఫలమయ్యామా? దళితులమంటూ దళితుల నేత అంబేద్కర్ అంటూ అంబేద్కర్ ఔన్నత్యాన్ని కించపరుస్తున్నామా అంటే కాలమే సమాధానం చెప్పాలి. వాటిని అన్నింటినీ సరిచేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలి అని కోరుకుంటూ